ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. నిజమే తండ్రి, నీ ప్రణాళిక మా పట్ల ఏ రీతిగా ఉందో ఆ ప్రణాళికలో ఉన్న సత్యాల్ని, అలాగే స్త్రీల విషయంలో నువ్వు కలిగి ఉన్న ఆలోచనల నిమిత్తము మేము ధ్యానిస్తుండగా నాతోని మాతోని మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు మనకిస్తున్న ఒక శ్రేష్టమైన మాట గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఉమెన్ ఈజ్ డిజైన్డ్ టు హెల్ప్ మ్యాన్. దేవాది దేవుడు ఒక స్త్రీని ఎందుకు తయారు చేశాడు, రూపించాడు, ఏర్పాటు చేశాడు అంటే, మొదటి ఆదాము కోసము సహాయం చేయడానికి. అంటే హెల్పింగ్ మ్యాన్, ఒక వ్యక్తికి సహాయం చేయడానికి స్త్రీని దేవుడు రూపించాడు. ఇదే కదండి సత్యం. ఈ సత్యం గురించిన మాటల్లో మనం కొన్ని నేర్చుకుందాం ఈరోజు. దేవుని ప్రణాళిక ఏంటి, సాతాను ప్రణాళిక ఏం జరుగుతుంది అంటే, దేవుని ప్రణాళిక ఏంటి, సాతాను పనులు ఏం జరుగుతున్నాయి ఇక్కడ. దేవుని ప్రణాళిక చొప్పున లోకం నడుస్తుందా, సాతాను యొక్క క్రియల వలన ఈ లోకం నడుస్తుందా, దానికి ఒక స్త్రీ ఎలా బలి అవుతుంది, ఎలా బలి అయ్యింది, ఇంకా ఎంతకాలం ఈ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాము, దీనికి విడుదల అనేది లేదా అనే దాని మీద ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నానండి. అవును, నువ్వు స్త్రీవైతే దయచేసి వాక్యం పూర్తిగా వినమని కోరుకుంటున్నాను. నిన్ను హెచ్చించడానికో, నువ్వు గొప్ప అని చెప్పడానికో, నేను ఈ ఒక స్త్రీయే గ్రేట్ అని చెప్పడానికి నేను ఈరోజు మెసేజ్ ఇవ్వట్లేదు. కానీ స్త్రీ పట్ల జరిగిన దాన్ని బట్టి ఒక స్త్రీని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, దేనికోసం ఎన్నుకున్నాడు, అది ఏమైపోయింది, ఎలా మార్చబడింది అనే సత్యం మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకంటే స్త్రీ కూడా చాలా తప్పులు చేసి చాలా కోల్పోయింది కాబట్టి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వై ఉమెన్ హ్యాస్ బిన్ డిజైన్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎందుకు స్త్రీని దేవుడు రూపించాడు. మొట్టమొదటి స్త్రీ ఎవరు అంటే, ఆదాముకి భార్యగా రూపించబడిన హవ్వ. మరి హవ్వని దేవుడు ఎందుకోసం చేశాడంటే, అవునండి, ఆ మొదటి 6 దినములు కంప్లీట్ అయ్యాయి. 5 దినములు అంతా కూడా లోకాన్ని అంతా కూడా సృష్టించిన తర్వాత 6వ దినమున కూడా కొన్ని చేయవలసిన అన్నీ చేసిన తర్వాత ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే 6th డే దేవుడు ఏం చెప్పాడు అంటే, ఆదాము ఒంటరిగా ఉండుట బాగలేక, నచ్చలేదంట దేవుడికి. క్లియర్గా అక్కడ వచనం ఉంటుంది. ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని స్వరం అండి అది. ఏంటంటే, ఆదాము ఒంటరిగా ఉండడము మంచిది కాదని ఆదాముకి సహాయముగా ఉండుట కొరకు దేవుడు అవ్వని సృష్టించెను. సహాయంగా ఉండుట కొరకు. దేని కొరకండి? సహాయం చేయడానికి. ఈ రోజులలో నేను ఒక మాట అడుగుతాను. ఎవరైనా నీకు నాకు సహాయం చేస్తే వాళ్ళని మనం ఎక్కడ పెడతామండి? ఒక వ్యక్తి ఎవరైనా ఒక్కరు నీకు సహాయం చేస్తే వారిని నువ్వు ఈ హోదాలో చూస్తావా, ఈ హోదాలో చూస్తావా? అంటే వాళ్ళని పొగుడుతావా, దూషిస్తావా, వాళ్ళని మెచ్చుకుంటావా, లేకపోతే తృణీకరిస్తావా? ఒక వ్యక్తి ఎవరైనా సరే, ఒక మామూలు వ్యక్తి సహాయం చేస్తే, తన వల్లనే నాకు ఈ సహాయం కలిగింది, తను ఈ పని చేశాడని మనం ఎంతగానో గొప్పగా చెప్పుకుంటాం కదండి. మరి ఒక స్త్రీని దేవుడు ఒక పురుషుడికి సహాయం చేయడానికి కోసం ఏర్పాటు చేస్తే, మరి ఆ స్త్రీ తక్కువ స్థలంకి ఎలా వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్ళిపోవాలి? అదా దేవుని ఉద్దేశం? అదా దేవుని ఆలోచన? ఇక్కడ హెల్పర్ అన్నాడు, కానీ దేవుడు సేవ చేయడం అనలేదండి. ఎస్, సేవకులు కూడా ఉంటారు. సేవ చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సహాయం వేరు. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ సమానత్వంలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఎస్, పక్కటెముక నుండి తీయబడింది. నా ఎముకలో ఎముక, నా శరీరంలో శరీరం అని చెప్పేసి అక్కడ ఆదాము చూడంగానే చెప్తున్నాడు. అక్కడ ఆమెకున్న అందాన్ని బట్టి అక్కడ ఆదాము పొగడలేదు. కానీ ఆయన ఆత్మతో ఆయన శరీరం ఒకటి కాబట్టి, నా శరీరంలో శరీరం అని, నా ప్రాణంలో ప్రాణమని అక్కడ స్పష్టంగా మాట్లాడుతూ సమానమైన మాటని పలికిన ఆదాము పలుకులను ఇప్పుడు ఏ పురుషుడైనా, ఏ భర్త అయినా తన భార్యని చూసి పలుకుతున్నాడా?
పలుకుతున్నావా తమ్ముడా, పలుకుతున్నావా అన్న అంటే నువ్వు దేవుని బిడ్డవి. నువ్వు పలకట్లేదు అంటే, నువ్వు చెప్పట్లేదు ఆ మాట అంటే సాతాను యొక్క అబద్ధంలో కూరుకుపోయిన వాడవు అని నేను ఈరోజు చెప్తున్నాను. అలా అని చెప్పేసి నేను స్త్రీని పొగుడుతున్నానని చెప్పేసి నువ్వు సంతోషించాల్సిన అవసరం లేదు ఓ స్త్రీ. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ చెప్పి ఉన్నాడు, తన సొంత మాటలతో చెప్తున్నాడు. పురుషుల్లోని అంటే భర్తకి లోబడి ఉండమని చెప్తున్నాడు దేవుడు. ఎస్, లోబడి ఉండుట. ఎలా లోబడాలా? ఎస్, నువ్వు పురుషుడి కోసమే చేయబడ్డావు 100%. ఆ సత్యాన్ని మర్చిపోవద్దు. వాక్యం ఎప్పుడు కూడా రెండంచుల ఖడ్గము అంటే ఏంటి అంటే, దేవుడు మాట మార్చే దేవుడు కాదండి. గాడ్ ఈజ్ నాట్ ద గాడ్ ఆఫ్ కన్ఫ్యూషన్. ఒకసారి ఈ మాట ఒకసారి ఆ మాట చెప్పి అటు ఇటు చేసే గందరగోళం దేవుడు కాదండి. కానీ వాక్యము అంటే దేవుని మాట అనేది రెండంచుల ఖడ్గమని ఎందుకు చెప్తున్నాడంటే, అందులో 2 మర్మాలు ఖచ్చితంగా వస్తాయి. ఆ 2 మర్మాలని సమానంగా బ్యాలెన్సింగ్ చేసుకొని జీవించడమే వాక్యానుసారమైన జీవితం. ఒకే వాక్యాన్ని పట్టుకొని అదే కరెక్ట్ అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే యేసు ప్రభువు గారు 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉండి బయటకు వచ్చిన తర్వాత సాతాను మాట్లాడిందే వాక్యంతోని. ఆ వాక్యాన్ని కొట్టడానికే మరల దేవుడు వాక్యాన్ని వాడుకున్నాడు. అది వాక్యమే, బైబిల్లో ఉన్న వాక్యమే. సాతాను చెప్తుంది కూడా బైబిల్లో ఉన్న వాక్యమే. మరి ఎందుకు ఒప్పుకోవట్లేదు యేసు ప్రభువారు? ఇట్ ఈస్ రిటన్ అని చెప్పేసి ప్రత్యేకంగా మరొక్కసారి మాట్లాడుతున్నాడు. అక్కడ సాతాను చెప్పకనే చెప్తుంది, వాక్యమే చెప్తుంది. కానీ ఇక్కడ దేవుడు ఇట్ ఈస్ రిటన్ అని మళ్ళీ బల్లగుద్దినట్టు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, నీతో నాతో మాట్లాడుతున్న రెండంచుల వాక్యం అనే ఖడ్గం గురించిన సత్యం బోధించడానికే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ సంఘటన అక్కడ దేవుడు ఇంకొక రూపంలో కూడా రూపించవచ్చు, ఇంకొక రూపంలో కూడా రాయొచ్చు, ఇంకొక విధానంగా నడిపించవచ్చు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ అక్కడ వాక్యముతోనే వాక్యాన్ని కొట్టి మరి అక్కడ దేవాది దేవుడు మరి అక్కడ సాతాన్ని గద్దించి అపవాదిని గద్దించము, అది నీ నుండి పారిపోనన్నట్టుగా అది పారిపోయేలాగా చేసింది కూడా వాక్యం అనే ఖడ్గం. ఈరోజు ఈ వాక్యాన్ని మరి మనమందరము కూడా మరి ఏ రీతిగా బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నాము. ఈరోజు ఆ స్త్రీ విషయంలో, ఒక స్త్రీ విషయంలో ఆరంభమైన పాపము ద్వారా మరి ఇప్పుడు మరి లోకంలో ఈ పాపం ఏలుతున్న మాట సత్యమే, నేను కాదనట్లేదు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఈవ్. కానీ అక్కడ ఈవ్ అనే వ్యక్తి అంటే ఆ స్త్రీ ఏం చేసిందంటే పాపాన్ని ఒప్పుకుంది. అవునయ్యా, నేను మోసపోయానని తండ్రి దగ్గర ఒప్పుకున్నప్పుడు షీ హ్యాస్ బీన్ కర్స్డ్ బై గాడ్. అంటే నిజంగా శపించబడలేదు, కానీ తను శిక్షించబడింది. ఇదిగో నీ భర్తని ఏలును గాక. అప్పటి వరకు ఏలుడు అనేది లేదు. సమానత్వము, నారి నరుడి నుండి తీయబడింది కాబట్టి నారి. కానీ ఇక్కడ ఎప్పుడైతే తన వల్ల పొరపాటు జరిగిందో, అవును, తప్పుకు శిక్ష తథ్యమండి. ఆ తప్పుకి శిక్ష పడింది ఆమెకి. ఆ శిక్షని దేవుడు 2వ రాకడలో మరి దాన్ని సరిచేసి ఉన్నాడు. అదంతా చెప్పాలంటే మరి చాలా టైం పడుతుంది. ఏదేమైనా కానీ దేవుడు ఆ అవ్వని క్షమించాడు. నీ భర్త నిన్ను ఏలును గాక అన్నాడు. అంత మాత్రమే కాదు, ఒకటి తను చేసిన తప్పుకు శిక్షగా నీ భర్త నిన్ను ఏలుతాడని చెప్పేసి పురుషుడికి అధిక్యం ఇచ్చినట్టు నాకు అర్థమైందండి. హెల్పర్గా వచ్చింది, సమానమైన హెల్పర్. యాక్చువల్లీ ఎవరికి హెల్పర్ కావాలి? ఆదాముకి హెల్పర్ కావాలి. అంటే ఆదాము ఒక్కడిగా ఉండలేడు, తనకి తోడు కావాలి. ఒంటరిగా ఉంటే బాగలేదు, మంచిది కాదు. అవ్వ ఒంటరిగా ఉండొచ్చా అంటే? ప్రైజ్ ది లార్డ్. చాలా మాట్లాడొచ్చండి ఈ విషయం మీద, కానీ కొన్ని విషయాలే మనం నేర్చుకుందాం ఈ కొద్ది సమయంలో. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటి అంటే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. దేవుడు సమానంగా రూపించాడు. సమానంగా సహాయం కోసమే మరి ఇద్దరిని ఐక్యంగా ఒకే శరీరంగా ఒకే ప్రాణంగా దేవుడు పెట్టి ఉన్నాడు. దేవుడు జతపరిచిన దాన్ని ఎవరు కూడా విడదీయకూడదనే ఆలోచనతో పెట్టి ఉన్నాడు. కానీ అక్కడ జరిగిన ఆ చిన్న పొరపాటుని మనము అపార్థం చేసుకుని శిక్ష పొందుకుంది స్త్రీ. అందుకే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఎస్, లోబడుతూ ఉండాలి. లోబడుతూనే ఉంది స్త్రీ, లోబడుతూ వచ్చింది. ఆ స్త్రీకి మనం ఎంత విలువిస్తున్నామో నేను గమనించింది ఏంటంటే, ఈ నా కొద్ది జీవితంలో
ఎవరైతే నిజంగా భార్య స్వరం విన్న వాళ్ళు ఉన్నారో, అంటే నేను నెగిటివ్ డైరెక్షన్స్ గురించి చెప్పట్లేదు, కానీ మంచి చెప్పిన భార్యని నమ్మి ప్రతిదీ భార్యకి చెప్పుకున్న భర్తని నేను చూసినప్పుడు వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాలు నేను చూశానండి. ఈమెకేంటి చెప్పేది, జస్ట్ ఆమె ఒక స్త్రీయే కదా అని అనుకున్న భర్త జీవితంలో ఆశీర్వాదాలు లేవు. మీరు కావాలంటే మీ చుట్టుపక్కల ఎంతమంది జంటలు ఉన్నారో, నీ కుటుంబంలో ఎన్ని జంటలు ఉన్నాయో చూసుకోండి, మీరు వ్యత్యాసం తెలుస్తుంది. యూ బ్యాలెన్స్ ఇట్. మీరు బ్యాలెన్సింగ్ చూసుకోండి, మీ స్కేల్ చూసుకోండి. ఎంతమంది అయితే భార్యని గౌరవిస్తూ భార్యకు అన్ని చెప్పుకున్నారో వారి జంట ఆ జంట దీవెనకరమైన జంటగా ఆశీర్వాదంలోకి నడిపించ వాళ్ళని అన్యులైనా సరే, అన్యుల గురించి నేను చెప్తాను ఇక్కడ. ఈమెకేంటి చెప్పేది అని రహస్యంగా వాళ్ళకి ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్ళిపోయిన పాపమనే కాదు, విలువివ్వకుండా నేను మొగాడిని, నేను భర్తని, వాళ్ళకేంటి చెప్పేది అని అనుకున్న వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాలు లేవు, ఉన్నా చాలా తక్కువ. ఎందుకంటే దేవుడు సహాయకురాలుగా రూపించినప్పుడు నువ్వు నిజమైన సహచరినిగా, సహకారిగా నువ్వు కూడా అదే దృష్టితో చూస్తే నీకు దీవెన ఆశీర్వాదాలు పక్కా ఉంటాయండి. తల్లిదండ్రులను గౌరవించిన వాళ్ళకి ఎలా అయితే ఆశీర్వాదాలు, అలాగే మరి దీవెనలు కలుగుతాయో, ఆయుష్ కలుగుతుందో, అలాగే భార్యని గౌరవించిన వాడికి, ప్రేమించిన వాడికి ఖచ్చితంగా దీవెనలు వస్తాయని దేవుని పేరిట చెప్తున్నానండి. దేవుడికి శిక్షించాడు, అయిపోయింది అక్కడితో. కానీ శపించింది ఆదాముని, నీ వలన భూమి శపించబడింది, నువ్వు చెమట కారుస్తావు, అవ్వకి చెమట కారుస్తావు అని శాపం ఇవ్వాల. కేవలం భర్త వెళ్తాడు, నా భర్త నన్ను వేలాడు, పోయింది ఏముంది, నీ భర్తేగా అని నువ్వు అనుకుంటున్నావో, పోనీ అది కూడా లేదు. నేను బ్యాలెన్సింగ్గా మాట్లాడుతున్నాను. నేను కూడా, నువ్వు గౌరవించు నీ భర్తని, నీ భర్తకి లోబడు. నీ భర్త తప్పు చేస్తే నువ్వు ఒప్పుకోమని చెప్పట్లే, కానీ నీ భర్త మంచి చెప్తే నువ్వు విను, నీ భర్తకి లోబడు. ఆయన నీ అధికారిగా ఉన్నాడని ఒప్పుకో. దేవుడు ఏర్పాటు చేసిన నీ భర్త నీకు మరి భర్తకి లోబడాల్సిన బాధ్యత మాత్రమే కాదు, సహాయం చేయాల్సిన బాధ్యత నీకుందని నువ్వు ఒప్పుకో. సహాయం అంటే జాబే కావచ్చు, జాబ్ కాకపోవచ్చు, అది నీ ఇష్టం. వాట్ ఎవర్ ద వర్క్ యూ డూ. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును కాకండి. అవును, నేను ఎంకరేజింగ్మెంట్స్ అంటే ఇన్స్పిరేషనల్గా ఎంకరేజింగ్ వర్డ్స్ ఈ మధ్యకాలం నేను చెప్పాలని తీర్మానం తీసుకున్నాను. ఇది చాలా అవసరం. ఎందుకంటే బైబిల్ జ్ఞానం లేని వారు ఎవరండి క్రైస్తవులలో? చిన్న పిల్లోడు సండే స్కూల్కి వెళ్తూ అంతా జ్ఞానం నేర్చుకున్నాడు. పెద్దవారు బైబిల్ చదివి జ్ఞానం నేర్చుకున్నారు. మనకి బైబిల్ తెలుసో తెలీదో, బైబిల్ని అనుసరిస్తామో లేదో మనకు తెలియదు, కానీ ఎవరైనా బైబిల్లోకి ఒక తప్పు చెప్తే మాత్రం చాలా బాగా మనం విమర్శిస్తాం. ఒక వ్యక్తి బైబిల్లోకి వెళ్ళి తప్పులు చెప్తున్నాడు అనేది గుర్తిస్తున్నాం, కానీ బైబిల్ ప్రకారంగా జీవించడం మనకి రావట్లేదు. అందుకోసమే బైబిల్నే నేను చెప్తాను, బైబిల్లోనికి వెళ్ళి నేను చెప్పాలనుకుంటున్నాను. కానీ ముందు మనల్ని మనం సరి చేసుకోవడానికి మరి ఉపయోగపడే పునాది, సత్యం అనే పునాది, ఈ బైబిల్ నుండి వచ్చిన సత్యాన్ని మనం ఎందుకు తృణీకరిస్తున్నామని నేను అడుగుతున్నాను. ఇదేనండి పునాది, ఫస్ట్ పునాది ఆదాం అవ్వ అనే పునాది. ఆ పునాది గట్టిగా అవుతేనే మన జీవితంలో అన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఈ పురుషుడు స్త్రీకి విలువ ఇవ్వట్లేదు, ఈ స్త్రీ పురుషుడిని గౌరవించట్లేదు. కాబట్టి దేవాది దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? సంఘాన్ని స్త్రీగా మార్చుకున్నాడు, సంఘానికి స్త్రీ రూపం ఇచ్చాడు. స్త్రీ అనే దానికి విలువ ఇవ్వాలని చెప్పేసి, ఈ రకంగా నా విలువిస్తారా అని చెప్పేసి పురుషులతో సవాల్ విచ్చినట్టుగా అనిపిస్తుంది ఆత్మదేవుడు. మరి కొత్త నిబంధన ప్రకారం హూ ఈజ్ ద హెల్పర్ ఆఫ్ ఎ మ్యాన్, హూ ఈజ్ ద హెల్పర్ ఆఫ్ దిస్ వరల్డ్? పరిశుద్ధాత్మ దేవుడిని మరి సహాయకుడిగా దేవుడు ఇచ్చాడు కదండి. హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు మనకి నిత్యము సహాయం చేసేగా ఉంటాడు, తోడై ఉంటాడు. అవ్వకి, ఆదాముకి దేవుడు ఆల్రెడీ ఉన్నాడండి. ఆదాముకి ఇప్పుడు దేవుడు ఆల్రెడీ మనకున్నాడు. అప్పుడు తండ్రి దేవుడు ఉన్నాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అప్పుడు అవ్వకి, ఆదాముకి ఒకరికొకరు ఉన్నారు, ఇప్పుడు మనకెవరున్నారు? దేవుడే ఉన్నాడు. నేను ఈరోజు పెళ్ళైన వారితోనే మాట్లాడుతున్నాను. మనం ఏం చేయాలంటే దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు మనకు ఆశీర్వాదాలు వస్తాయి. కుటుంబం అనేది, అవునండి, ఇప్పుడు మరలా పాయింట్లోకి వస్తున్నాను. దేవుడు ఏర్పాటు చేసింది కుటుంబం, దేవుని ప్రణాళిక కుటుంబం. సాతాను క్రియలు కుటుంబం నాశనం చేయడమే. జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచన చేస్తున్నారా? పర్సంటేజ్ ఆఫ్ ద డైవర్స్ హెస్ బిన్ మోర్ అండ్ మోర్. వై? ఎందుకు? ఒకప్పుడంట
కుటుంబాలలో ఉన్న వ్యత్యాసాన్ని బట్టి, కుటుంబాల వలన వేరే వాళ్ళని బట్టి, బయట వాళ్ళని బట్టి భార్యాభర్తలు విడిపోయారండి. బయట వాళ్ళని బట్టి, పరిస్థితులను బట్టి, కష్టాలను బట్టో, లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్, కొన్ని రీజన్స్ని బట్టి భార్యాభర్తలు విడిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళకు వాళ్ళే విడిపోతున్నారు. ఎందుకు? అహంకారం, నేనేంటి, నువ్వెంత, నేనెంత. రెండు వైపులా ప్రాబ్లమ్సే ఉన్నాయి. అది కాదండి దేవుని ప్రణాళిక. ఎస్, నూతన నిబంధనలో ప్రేమించు, నీ భార్యని ప్రేమించు భర్తలారా. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగా నీ భార్యని ప్రేమించు. నీ శరీరాన్ని ద్వేషించవు కదా, నీ భార్య శరీరాన్ని కూడా ద్వేషించకూడదు. నేను ఒక పాయింట్ చక్కగా చెప్పాలనుకుంటున్నాను. ఒక్కసారి తల్లిలో గురించి ఆలోచన చేద్దామా? నేను ఈ వయసులో ఉన్నాను, నా తల్లి గురించి నేను ఆలోచన చేస్తే ఇప్పటికీ నాతోటి పని చేయనీయదు నా తల్లి, నా ప్రేమతో, తనకున్న ప్రేమతో. నేను పిల్లలతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక స్త్రీ గురించి పిల్లలతో మాట్లాడుతున్నాను. ఏంటంటే అమ్మ పొద్దు నుండి రాత్రి వరకు పనిచేస్తారు. మనం ఒక 2 గంటలు అమ్మకి హెల్ప్ చేసామనుకో, అలసిపోయి పడుకుంటాం. అమ్మ చాలమ్మ అంటాం. ఒకసారి ప్రయాణం చేస్తామా, అందరం ఫ్యామిలీ అంతా వెళ్ళి ప్రయాణం చేసి వస్తామనుకోండి. ప్రయాణం నుండి వచ్చిన తర్వాత ఒకరు కాఫీ అడుగుతారు, అమ్మ నాకు ఇది కావాలని అడుగుతారు, అది కావాలని అడుగుతారు. ప్రయాణం అందరము చేసొచ్చాం, అందరం అలసిపోయాం, అందరికీ రెస్టే కావాలి. కానీ అమ్మ వంటింట్లోకి దూరి మళ్ళీ పిల్లలకి ఏం కావాలి అని చూస్తుంది, భర్తకి ఏం కావాలని చూస్తుంది. మరి తను కూడా శరీరమేగా, తను కూడా అలసిపోయింది కదా, తను కూడా సేమ్ ప్రయాణం చేసిందిగా. బాయ్, ప్రైజ్ ద లార్డ్. అది దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన ధన్యత, దేవుడిచ్చిన ప్రేమ, తన కుటుంబం పట్ల బాధ్యత. ఇప్పుడు అలా లేదు. హెల్ప్ చేసుకుంటూ ఉంటున్నారా ఇద్దరు కలిసి? పిల్లలు సహాయం చేస్తున్నారా లేదా నాకు తెలియదు. కానీ నేను అందరి గురించి చెప్పట్లేదు, కొన్ని కుటుంబాలలో ఇది జరుగుతుంది. ఇంకా స్త్రీని, భార్యని తొక్కి పడేసి ఏంటి చెప్పేదని నువ్వు అనుకుంటున్నావా? నీ గోయి నువ్వు తవ్వుకుంటున్నావు, నీ నాశనాన్ని నువ్వు కోరుకుంటున్నావు. అయ్యో నాకు ఈ నష్టం వచ్చిందే అని చెప్పుకోవడానికి కూడా నీకు భార్య ఉండదు. అప్పుడు ఉంటుంది, ఎందుకంటే చెప్పుకోలేవు. అదే ఒక నువ్వు పంచుకున్నప్పుడు, నీ కష్టం సుఖం పంచుకున్నప్పుడు, మంచి చెడు పంచుకున్నప్పుడు తన సలహాల ద్వారా నువ్వు ముందుకు అడిగేస్తుంటే మంచైనా తనకు చెప్పుకుంటావు, సంతోషమే. చెడైనా చెప్పుకుంటావు, కనీసం నీ బాధ పంచుకోవడానికి తను ఉంటుంది. కానీ మంచి చెప్పవు, చెడు చెప్పవు. ఎలా నేను నమ్ముకొని తన కుటుంబాన్ని వదులుకొని రావాలని కోరుకుంటావు? తన సర్వస్వాన్ని వదులుకోవాలని వస్తుంది. ఎస్, బైబిల్లో ఏముందండి, భర్త భార్య ఇద్దరు కూడా తన కుటుంబాన్ని విడిచిపెట్టమని ఉంది కదా. కానీ ఇక్కడ ఓన్లీ భార్యలే కుటుంబాన్ని విడిచిపెట్టొస్తున్నారు, భర్తలు విడిచిపెట్టట్లేదు. విడిచిపెట్టమని నేను అనట్లేదు, కుటుంబం అనేది దేవుని ప్రణాళికమ్మా, నేను అదే అనట్లేదు. కానీ ఏది ఏమైనానో సమానత్వం లేదు, ఐక్యత లేదు. వాక్యం అనే 2 అంచెల కట్కము అనేది మన జీవితంలో పని చేయకుండా మనమే తలుపులు వేసుకొని కూర్చొని మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, నాకు దీవెన లేదే, నాకు ఆశీర్వాదం లేదే, నలుగురు బాగున్నారే, బయట వాళ్ళు బాగున్నారే, నేనేం తప్పు చేశా, నేనేం పాపం చేశా, నాకెందుకు ఇలా జరుగుతుంది, మాకెందుకు ఇలా జరుగుతుంది, మా కుటుంబమే ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి నువ్వు ఎంత వేదన పడ్డా లాభం లేదు. కానీ దేవుడు చెప్పినట్టుగా భార్యకి ఇవ్వాల్సిన స్థానం భార్యకి, భర్తకి ఇవ్వాల్సిన స్థానం భర్తకి ఇస్తూ నువ్వు ముందుకు సాగినప్పుడు ఫస్ట్ దీవెనలో నేను నెట్టుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాయని దేవుడి నామంలో నేను బ్రతిమలాడుతున్నానండి. ఎందుకంటే కుటుంబ వ్యవస్థని పాడు చేయడానికి మరి సాతానుగాడు పూనుకున్నది ఆదాము అవ్వ కలిసినప్పటి నుండండి. ఆదాము ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు అంటే మనకి తెలియదు కదండి, ఎన్ని రోజులు, ఎన్ని గడియలు, ఎన్ని సంవత్సరాలు ఒకటే రోజు ఆదాము అవ్వని దేవుడు తయారు చేశాడని మనకి బైబిల్ చెప్తుంది, కరెక్టే. కానీ అది 1000 సంవత్సరాల 100 సంవత్సరాలు మనకి తెలీదు. ఎన్ని రోజులు మరి ఆదాము వాటికి పేర్లు పెట్టాడండి జంతువులకి, అవి మనకి తెలియదు. అన్ని రోజులు ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను వచ్చిందా? అవ్వ వచ్చిన తర్వాతనే వచ్చింది. ఎందుకంటే సాతాను గడికి అవ్వ ద్వారా కార్యం చేయాలనుకున్నాడు, అంటే నాశనం చేయాలనుకున్నాడు. ఇప్పుడు కూడా అదే వ్యవస్థ, అదే పాపపు బీజము పనిచేస్తుంది. నేను ఒక మాట అంటున్నాను, ఈ లోకంలో ఈ మాత్రం స్త్రీకి విలువ అనేది కూడా ఎందుకు ఉంది అనేది నాకు అర్థమవుతుంది. ఏంటంటే, 1 మల్టిప్లికేషన్, స్త్రీ లేకపోతే జననం లేదు, అందుకే ఆ మాత్రం విలువిస్తున్నారేమో అనిపిస్తుంది. అది కూడా లేకపోతే అసలు స్త్రీ జాతిని మొత్తం నిర్మూలన చేసేదేమో అనిపిస్తుందండి ఒక్కొక్కసారి నాకు.
మొత్తం తొక్కి పడేసే వాళ్ళేమో. ఆ మాత్రం విలువ దేవుడిచ్చిన ఆ మల్టిప్లికేషన్. అవునండి, వాట్ ఈస్ ద ప్రామిస్, వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ఆదామ్ అండ్ ఈవ్? ఏమిచ్చాడు? మీరు విస్తరించి అభివృద్ధి పొంది ఏలుడి. విస్తరించి అభివృద్ధి పొంది ఏలుడి. దేంట్లో విస్తరించాలా? సంతానంలో విస్తరణ. అభివృద్ధి దేంట్లో? పంట దాంట్లో. దేంట్లో? విస్తరించండి, ఏలండి అంటున్నాడు. కానీ అన్నీ ఉల్టా అయిపోయింది. ఎప్పుడు? జంటగా వీరు అయినప్పుడు, సాతాను దూరినప్పుడు. మొట్టమొదటిది ఏంటి అంటే విస్తరణ అనేది ఆగిపోలేదు, కానీ పాపపు విస్తరణ వచ్చింది పాపపు బీజం వలన. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత చూసినప్పుడు మరి ఏలడం ఎవరు వెళ్తున్నారు? ఎవరిని వెళ్తున్నారు? ఈ లోకాన్ని పాపము సాతాను ఏలడం ఆరంభించింది. ఇప్పటికీ కూడా అదే పరిస్థితి. యేసుప్రభు రక్తం వ్యర్థమవుతుందా? యేసుప్రభు కార్యం వ్యర్థమవుతుందా? యేసుప్రభు చేసిన బలియాగం వ్యర్థమవుతుందా? నాకు అర్థం కావట్లేదండి. పాత నిబంధనలు చూసినప్పుడు గోడల రక్తము ద్వారా పాప విమోచన కలిగిందని వాళ్ళు సంతోషంగా అర్పించి నిజముగా స్వస్థత పొందుకొని నిజముగా జీవించగలిగారండి. ఇప్పుడు యేసుప్రభు ద్వారా మనము విడుదల పొందుకున్నామనే సత్యము తెలిసిన మనము ఇంకా పాపపు జీవితంలో జీవిస్తున్నాము. వారు అతి పరిశుద్ధ స్థలంలోకి వాళ్ళకి వెళ్ళడానికి అర్హత లేకపోయినా అహరోన్ అనే వ్యక్తి, మరి అహరోన్ యాజకత్వం నుండి వచ్చిన ప్రధాన యాజకులు అంతా కూడా మరి వాళ్ళు బలి అర్పించి పాపాలను ఒప్పుకున్న తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు చాలామంది బ్రతికి బయటపడ్డారు కదండి. అంటే ఆ రక్తము విడుదల ఇచ్చిందని వాళ్ళు నమ్ముతున్నారు. జరిగింది, పాప విమోచన కలిగింది అక్కడ. వాళ్ళ పాపాలు క్షమించాడు ఆ రక్తం ద్వారా. మరి ఇప్పుడు ఈ రక్తం ద్వారా ఎన్ని పాపాలు క్షమించబడాలా? ఎంత పాపం క్షమించబడాలా? క్షమించబడిందండి. కానీ మనమే నమ్మట్లేదు, మనమే పొందుకోవట్లేదు, మనం జీవించలేకపోతున్నాము. ఆ రీతిగా మన ఆశీర్వాదాలు మనమే కోల్పోతున్నాము. మనం ఏలట్లేదు, దుష్టుడే ఏలుతున్నాడు. ఇంకా దుష్టుడే ఏలుతున్నా అంటే మనలో పాపం ఉంది. సూచన అదొక్కటే, ఇంకేం లేదు. అంటే యేసుప్రభు రక్తం వ్యర్థమైపోతుందా? నువ్వు వ్యర్థం చేస్తున్నావా? అందుకే ఒక మాట ఉంటుంది మరి పత్రికల్లో రాసినప్పుడు ఏంటంటే, ప్రతిసారి మనం సిలువేస్తున్నామంట, ప్రతిసారి దేవుణ్ణి ఒత్తుతున్నామంట. ఒక దగ్గరైతే పౌలు భక్తుడు రాయడానికి సాహసించాడు ఏంటంటే, మనమంట యేసు ప్రభునే తొక్కుతున్నామంట. ఎంత భయంకరమైన మాట అండి. నీ భార్యను తొక్కుతున్నావా? యేసు ప్రభుని తొక్కుతున్నట్టే. నువ్వు పాపం చేస్తున్నావా? యేసు ప్రభుని తొక్కుతున్నట్టే. ఆయన చేసిన కార్యాన్ని తృణీకరిస్తున్నావు అని అనుకుంటున్నావేమో, కానీ నువ్వు దేవాది దేవుని తొక్కుతున్నావు. ప్రైజ్ ద లార్డ్. నేను మొదటిలో తొక్కడం అంటే ఒక మాట గుర్తొస్తుందండి. దేవుని ప్రేమ గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ అంత్యంలో, ఈ చివరి సమయంలో. నేను పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు, ఒక టైంలో దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించినప్పుడు, నేను అనుకోని రీతిగా ఒక ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ యేసుప్రభు వారి ఫోటో ఉండిందండి. ఆ ఫోటో నాకు తెలియదు, కానీ ఆ యేసుప్రభు ప్లస్ మేరియమ్మ ఇద్దరు ఫోటో పక్క పక్కన ఒక ఫోటో ఉంటే, మీరు దేవుళ్ళ అని నేను హిందూగా ఉన్నానప్పుడు నా చేతిలో ఉన్న విగ్రహాన్ని పడేశాను. నాకున్న సమస్యని బట్టి నేను ఎందుకు బ్రతుకుతున్నానని వేదన పడుతూ ఆ సిచ్యువేషన్లో నేను దేవుళ్ళని దూషిస్తున్నాను, నేను కొలిచిన దేవుళ్ళని దూషిస్తున్నాను. ఆ రూమ్లో యేసుప్రభు అలాగే మరి మేరియమ్మ కలిసి ఉన్న ఫోటోని తీసి కింద పెట్టేసి మరి కాలుతో తొక్కేశానండి నేను. అప్పుడు నాకు యేసుప్రభు తెలీదు. తర్వాత మళ్ళీ తీసి యథావిధిగా పెట్టాను. కరెక్ట్గా అది జరిగినాక 1 year లోపల నేను రక్షణలోకి వచ్చానండి. అప్పుడు తెలియకుండా తొక్కాను. నేను కావాలని తొక్కలేదు. దేవుడు లేడని కాదు, నేను ఎందుకు తొక్కానో నాకు తెలుసు, నా బాధ దేవుడికి తెలుసు. అందుకే 1 సంవత్సరం తిరిగే లోపల దేవుడు నన్ను ఆకర్షించుకున్నాడు. నా కాళ్ళని కొట్టి పడేయలేదండి నేను తొక్కానని చెప్పేసి. అదే కదా నా జీతం. కానీ ఆయన కౌగిట్లోకి నన్ను చేర్చుకున్నాడు. ఇది 14 సంవత్సరాల కింద జరిగిన సంఘటన అండి. నేను దాన్ని మార్చలేను. నేను వెనక్కి వెళ్ళి అయ్యో ప్రభు అని క్షమాపణ కోరుకున్నాను అంతే, అంతకన్నా నేను చేయలేను. కానీ నా కాలైతే ఆయన ఫోటో మీద పడింది. ఈరోజు రక్షణ పొందుకున్న తర్వాత కూడా నేను అట్లాంటి తప్పులే చేస్తే
నేను చేసే తప్పు నా ఆ యేసయ్యను తొక్కుతున్నట్టుగా, నా యేసయ్యను తృణీకరిస్తున్నట్టుగా, నా యేసయ్య ప్రణాళిక నేను త్రోసివేస్తున్నట్టుగా నాకు తెలిస్తే మరి అది ఎంత పాపం, ఎంత శాపం అండి. అందుకోసమే నేను చెప్తున్నాను, ఆయన మొట్టమొదటిగా భూమి పునాదులు వేయకముందుగానే ఏర్పాటు చేసిన కార్యము, గొప్ప కార్యం అనేది ఏంటి అంటే విస్తరణ అనేది, మల్టిప్లికేషన్ అనేది, ఆయన పరిశుద్ధతలోనికి మనమందరము జీవించాలి, ఆయన మందిరంగా మనం స్థాపించబడాలనేది ఆయన కోరిక. కాబట్టి ఆ పునాదిని, ఆ ప్రణాళికని నాశనం చేయడానికి సాతానుగాడు మరి వేసిన బాణాలన్నింటినీ మనం తుంచి వేయాలంటే ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తూ ఆయన కోసం మనం జీవించగలిగినప్పుడే మనం చేయగలము. ఆ మొట్టమొదటి శ్రీకారం అనేది ఎక్కడ జరుగుతుందో తెలుసా అండి? మొట్టమొదటిగా ఒక స్త్రీని గౌరవించడం నువ్వు ఆరంభిస్తే, ఒక స్త్రీకి ఇవ్వాల్సిన విలువని నువ్వు ఇస్తే, అలాగే నీ భర్తకి, ఒక పురుషుడికి ఇవ్వాల్సిన విలువ కూడా నువ్వు ఇస్తే, సమానత్వంలోకి నువ్వు మరలా వస్తే, అవును స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, ఏ భేదము లేదు, అందరూ సమానమే, దాసుడని లేదు, యజమానుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడు లేదు, అందరూ నా యాజకులే అంటున్నాడు దేవుడు. మరి ఆ మాటల్ని మనం ఇంకా ఎప్పుడు పాటిస్తాము, ఎప్పుడు ఆచరణలోకి తీసుకొస్తాము, ఎప్పుడు ఐక్యతలోకి వద్దాము? మన ఐక్యత మాత్రమే, సంఘంలో ఐక్యత, కుటుంబంలో ఐక్యత, రక్త సంబంధంలో ఐక్యత, బంధాలలో ఐక్యత, కుటుంబంలో ఐక్యత, ఇవన్నీ ఐక్యతలు మనలోనికి వచ్చినప్పుడే నిజమైన ఆ 1000 ఏళ్ల పరిపాలన అనేది భూలోకంలోనే వచ్చును కాక, నిజమైన పరలోకం భూలోకంలో మనం అనుభవిస్తామండి. నిజంగా చెప్తున్నాను, ఎంతో మంది భార్యాభర్తలు ఐక్యత కలిగి ఒక మార్గంలో వారు నడుస్తే, అవునండి, ఏకీభవించకుండా ఎలా ప్రయాణం చేస్తారు కదా? వాళ్ళకు ఒక కుటుంబంలో గొడవలు జరగట్లే, సమాధానపూర్వకంగా ఉన్నారు, కష్టాలు ఉన్నా నువ్వు నిలబడుతున్నారు అని అంటే కేవలం ఏంటంటే వారిద్దరి మధ్యలోని ఐక్యత. అదే పిల్లలు నేర్చుకుంటారు, చూస్తారు, అదే మార్గంలో వెళ్తారు. ఈ డైవర్స్ అనే పర్సంటేజ్ని మనం తగ్గించగలము, సాతాను కానీ ఓడించగలము. ఇదే మన మొదటి పోరాటంగా ఈ పునాదిని మనం ముందు మొట్టమొదటిగా సరిచేసుకుంటే మన జీవితాల్లో వెలుగు అనేది ప్రకాశించబడి మనము ఇతరులకి వెలుగుగా మనం జీవించగలుగుతామండి. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా స్త్రీని దేవుడు అందంగా రూపించకపోతే ఆ పరిస్థితి ఏంటో కూడా నాకు తెలియదు. అవును, అందం అనేది మోసకరమే. అందాన్ని బట్టి మనుషులు స్త్రీకి ఆకర్షించబడి పాపాలు చేస్తున్నారు కావచ్చు, కానీ ఆ అందము లేకపోయినా, ఒకవేళ స్త్రీ ద్వారా విస్తరణ అనేది లేకపోతే కంప్లీట్గా అసలు ఆ ఒక పురుషుడు స్త్రీకి ఆ మాత్రం కూడా విలువ ఇచ్చేవాడు కాదేమో అని నా భయం. అందుకోసమే దేవుడు స్త్రీని చక్కగా రూపొందించాడు, జ్ఞానంతో నింపాడు. ఒక స్త్రీ అంట తన వల్ల తన కుటుంబానికి కానీ తన భర్తకు కానీ హాని కలగకుండా చూసుకుంటుందంట. అది నిజమైన స్త్రీ లక్షణం. ఆ లక్షణం నీలో ఉందా? నువ్వు ఒక స్త్రీగా నువ్వు వాక్యం వింటే దయచేసి నువ్వేంటో నువ్వు తేల్చుకో ఫస్ట్. తేల్చుకొని నువ్వు నీ కుటుంబాన్ని కట్టుకోమని దేవుని పేరిట వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. ఈరోజు ఒక స్త్రీ ఒక పురుషుడని కాదు ప్రభా, స్త్రీలు పురుషుల విషయంలో ప్రభానైనా ప్రభా దేవుని ప్రణాళిక ఏ రీతిగా ఉందో ప్రభా, మరి దుష్టుడు ఏ రీతిగా పనులు చేసి నాశనం చేస్తున్నాడు ఇవన్నీ మేము నేర్చుకుంటుండగా నాయనా తండ్రి, నీ వాక్యానుసారంగా నీ రెండంచుల ఖడ్గాన్ని పట్టుకొని మేము ముందుకు సాగే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేసి నీ రాజ్య విస్తరణ ప్రభానైనా మల్టిప్లికేషన్ ఆఫ్ యువర్ కింగ్డమ్ అనేది ఈ లోకంలో ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చేలాగా సహాయం చేయమని, ఈ అంత్యకాలంలో మమ్మల్ని మార్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.